చంద్రబాబు సభలో జనం లేక పిచ్చిపట్టి మాట్లాడుతున్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదంటూ ఆయన అన్నారు. 2 పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరివ్వలేదంటూ ఆయన పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత టీడీపీలో ఎవరూ ఉండరంటూ అంతా ఖాళీ అయిపోతుందన్నారు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరన్నారు. 1975లోనే తమ భూములు 10 ఎకరాలు పంచిపెట్టామన్న ఆయన అప్పుడు చంద్రబాబు తిరుపతి బస్టాండ్లో జేబులు కొట్టేవాడు అంటూ దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాజా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు అనుకోవాలి. ఈ ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టడం నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు తున్నించే పోటీ. నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ. అంత సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. సరే అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు.